గిరిజనులు ఖుషి. పట్టరాని ఆనందంలో గొత్తికోయ కుటుంబాలు. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి బిడ్డలకు అండగా నిలిచింది. యవ్వన దశలోనే పేదల బతుకులు బాగు చేయాలని అడవిలో నుంచి అడవిలోకి బయలెళ్ళింది. తుపాకీ చేత పట్టి పేదల కోసం పోరు చేసింది. కామ్రేడ్ సీతక్క అంటే ఏజెన్సీ ప్రాంతంలో తెలియని పల్లె లేదు, ఆమెను ఎరుగని గూడెమో ఉండదు. అట్లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఆ తర్వాత తన పందా మార్చుకుంది. తుపాకీ వదిలేసి జన జీవనంలోకి వచ్చి జైల్లోనే పెద్ద చదువులు చదివింది. తాను నేర్చుకున్న అక్షరాలే ప్రజాస్వామ్య విధానంలో ఉన్నత స్థితికి చేర్చాయి. ఇదే విషయాన్ని అడవి బిడ్డలకు నేర్పించే పనిలో మరో ముందడుగు వేసింది. అందరిలో సమానత్వం తీసుకొచ్చే మరో ఉద్యమానికి అడుగులు పడ్డాయి. చదువుకోవడానికి సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గూడాల్లోకి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాఠశాలలు వస్తున్నాయి. తొలి కంటైనర్ స్కూల్ని బంగారుపల్లి గూడెంలో ప్రారంభించగా మంత్రి సీతక్క ఇంగ్లీష్ పాఠాలు చెప్పి టీచర్గా మారారు. అదో మారుమూల అటవీ ప్రాంతం కన్నాయిగూడెంలోని బంగారుపల్లి గూడెం. విద్యార్థులంతా గొత్తికోయ తెగకు చెందినవారు. ఆ గ్రామానికి అధికారులు మంత్రులు వెళ్లడం చాలా అరుదు. అయితే ఓ మహిళా మంత్రి అడవి బిడ్డలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించడం వారిలో పట్టరాని సంతోషాన్ని కలిగించింది. చుట్టూ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఉపాధ్యాయులు ఆమె బోధనలకు ముగ్ధులయ్యారు. టీచర్గా అవతారమెత్తిన ఆ మంత్రి మరెవరో కాదు, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క. ఏబిసిడీలతో ప్రారంభించిన బోధన. బంగారుపల్లి గూడెంలో కంటైనర్ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క లోపలకు వెళ్లి ఆదివాసీ పిల్లలను బెంచీల మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత బోర్డు మీద శుద్ధ ముక్కతో ఏబిసిడీలు రాశారు. తనదైన శైలిలో నవ్వుతూ ఇవేంటో టీచర్ చెప్పారా అంటూ ఏబిసిడి అని చెబుతూ బోధించారు. కాసేపు పిల్లలకు బోధిస్తూ ఆనందం పొందారు. కంటైనర్ పాఠశాల ప్రారంభం. 13 లక్షలతో నిర్మించిన కంటైనర్ స్కూల్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాఠశాలను ఆమె ప్రారంభించారు. శాశ్వత భవనాలు నిర్మించడానికి అవకాశం లేని ప్రాంతాల్లో ఇలాంటి కంటైనర్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ఈ పాఠశాలకు 20 సంవత్సరాల వారంటీ కూడా ఉందని చెప్పారు. మరో 2 గ్రామాల్లో కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒకవేళ శాశ్వత భవనాలు నిర్మిస్తే ఆ మెటీరియల్ ఇంకో చోటకు తరలించే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్లు పాల్గొన్నారు. ఆదివాసీలకు నాణ్యమైన విద్య. దట్టమైన అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీ శాఖ నిబంధనలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయలేకపోతున్నామని, దీంతో ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని, వందలాది పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.